హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో విజన్ ఐఎస్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ PD365 మ్యాగజైన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 3 పార్ట్స్ని అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ సంబంధించి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో అనేది ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్లో భాగంగా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇందులో ఫస్ట్ టాపిక్ ఓజోన్ హోల్. రీసెంట్ స్టడీ ప్రకారము 2020-22 సంవత్సరంలో చేపట్టినటువంటి స్టడీ ప్రకారము అంటార్క్టికా రీజియన్లో ఉన్నటువంటి ఈ ఓజోన్ పొర హోల్ ఏదైతే ఉందో అది పెద్దదిగా అవ్వటము అలాగే దాని యొక్క మందం కూడా తగ్గిపోవడం అయితే జరిగింది. అసలు ఈ ఓజోన్ లేయర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ థిన్ షీల్డ్ ఆఫ్ గ్యాస్ ఇన్ ఎర్త్ స్ట్రాటోస్ఫియర్. మనకు భూమి వాతావరణంలో అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లో టోటల్గా 5 పార్ట్స్కి అయితే డివైడ్ చేయడం జరిగింది. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అలాగే మీసోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ అయనోస్ఫియర్. మనకు ఈ ఓజోన్ లేయర్ అనేది ఎక్కువగా ఈ స్ట్రాటోస్ఫియర్లో అయితే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఒక గ్యాస్ లేయర్నే మనము ఓజోన్ లేయర్ అని చెప్పేసి పిలుస్తాము. దీని యొక్క పని ఏంటి అని అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉంటాయో ఈ అల్ట్రావైలెట్ రేస్ని ఈ ఓజోన్ లేయర్ అయితే అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. నియర్లీ 90% ఆఫ్ ద ఎర్త్ ఓజోన్ రిసైడ్స్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. అంటే భూమికి సంబంధించినటువంటి ఓజోన్ అనేది దగ్గరగా 90% కూడా ఈ స్ట్రాటోస్ఫియర్ రీజియన్లో అయితే ఉంటుంది. ఓజోన్ హోల్ అని అంటే ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ యొక్క మందం కొన్ని రీజియన్స్లో తగ్గిపోయి ఉండడాన్ని ఓజోన్ హోల్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. జనరల్గా మనకు ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ వచ్చేసి డాప్సన్ యూనిట్లో అయితే కొలుస్తారు. దీన్ని యావరేజ్గా 300 డాప్సన్ యూనిట్ అయితే ఉంటుంది. ఒకవేళ దాని యొక్క థిక్నెస్ అనేది 220 డాప్సన్ యూనిట్ కన్నా తగ్గిపోతే దాన్ని మనము ఓజోన్ హోల్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. ఏవైతే గ్యాసెస్ ఈ స్ట్రాటోస్ఫియర్ వరకు రీచ్ అయ్యి ఈ ఓజోన్ మాలిక్యూల్ని డిస్ట్రాయ్ చేస్తాయో వాటిని మనం ఆ సబ్స్టాన్సెస్ని ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఈ మేజర్గా ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ వచ్చేసి క్లోరిన్, బ్రోమిన్, క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ హాలోన్స్. నెక్స్ట్ ఈ ఓజోన్ అనేది గత 4 దశాబ్దాల నుండి రికవరీ స్టేజ్లో అయితే ఉందని చెప్పేసి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ ఓజోన్ హోల్ అనేది అంటార్కిటికా రీజియన్లో మాత్రమే ఎక్కువగా ఎందుకు ఉంటుంది అని అంటే అక్కడ వచ్చేటువంటి పోలార్ వార్టెక్స్లో చేంజెస్. అంటార్క్టిక్ పోలార్ వార్టెక్స్ అంటే మనకు భూమిలో పైన ఉండే ఈ ప్రదేశం ఏమో ఆర్కిటిక్ అని చెప్పి ఈ కింద సౌత్ సైడ్ ఉండేటువంటి ప్రదేశాన్ని అంటార్కిటిక్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేటువంటి ఈ రీజియన్లో వచ్చేటువంటి స్ట్రాటోస్ఫియర్ విండ్ ప్యాటర్న్స్లో ఒక లో ప్రెషర్ అలాగే కోల్డ్ ఎయిర్ అనేది అయితే ఈ రీజియన్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. మోర్ ప్రొనౌన్స్డ్ ఓవర్ ద సౌత్ పోల్స్ అండ్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్. సో ఇలా వచ్చిన తర్వాత అక్కడ పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ అనేవి అయితే ఏర్పడతాయి. వీటిని నేక్రియస్ క్లౌడ్స్ ఆర్ మదర్ ఆఫ్ పెర్ల్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. ఇవి కూడా ఓన్లీ బిలో -78 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 78 సెంటిగ్రేడ్ల తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడే ఇవి ఫామ్ అవుతాయి. ఈ క్లౌడ్స్ అన్నీ కూడా
భూమి వైపు నుంచి వెళ్ళేటువంటి ఈ లాంగ్ వేవ్ రేడియేషన్ అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓజోన్ అయితే డెస్ట్రాయ్ చేస్తుంది. అలాగే సోలార్ సైకిల్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల మరియు ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేది అట్మాస్ఫియర్లో ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఈ అంటార్క్టిక్ రీజియన్లో ఓజోన్ హోల్ అనేది అయితే ఏర్పడడం జరుగుతుంది. సో దీనికి రిలేటెడ్ న్యూస్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ వోల్కనిక్ ఎరప్షన్ ఆన్ ఓజోన్ లేయర్. అంటే మనకు అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు అవి ఓజోన్ హోల్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పేసి ఒక స్టడీ అయితే కండక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ స్టడీ ప్రకారం హొంగా హాపై వాల్కెనో, ఈ వాల్కెనో అనేది ఓజోన్ లేయర్ని ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఒక రీసెంట్ స్టడీ ప్రకారం అయితే తెలియజేయడం జరిగింది. ఈ వాల్కెనో అనేది టోంగన్ ఆర్చిపెలాగో, ఇది సదరన్ పసిఫిక్ ఓషన్లో అయితే ఉంది. ఇది జనవరి 2022 సంవత్సరంలో అయితే విస్ఫోటనం చెందడం అయితే జరిగింది. సో ఇది విస్ఫోటనం చెందినప్పుడు ఓజోన్ లేయర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి అయితే రీసెంట్ స్టడీ ప్రకారం తెలిసింది. అలాగే మనకు 1991 సంవత్సరంలో మౌంట్ పినటుబో, ఇది ఫిలిప్పైన్స్ దేశంలో అయితే ఉంది. సో ఇది కూడా స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ని లాస్ అయితే అయ్యింది. ఈ వోల్కన్ అనేది ఎరప్షన్ జరిగినప్పుడు ఈ ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అయితే జరిగింది. ఈ వాల్కన్ ఎరప్షన్ జరిగినప్పుడు ఈ స్ట్రాటోస్ఫియరిక్ వాటర్ వేపర్ అనేది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది కూడా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే అట్మాస్ఫియరిక్ బ్రోమిన్ మరియు హైడ్రోజన్ క్లోరైడ్ కూడా ఎక్కువగా ఈ వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఈ ఓజోన్ లేయర్ని డెస్ట్రాయ్ చేయడానికైతే ఈ గ్యాసెస్ అనేవి కాంట్రిబ్యూట్ చేస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, ఇండియా అనేది ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ పెట్టినటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వడం, సర్పాస్ అంటే ఇది దాన్ని దాటడం అయితే జరిగింది. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అలాగే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు అయితే దీన్ని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే దీన్ని వియన్నా కన్వెన్షన్, మనకు దీన్ని 1985లో అడాప్ట్ చేయడం జరిగింది. దీని కింద ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అంటే ఈ ఓజోన్ పొరను ఏవైతే డెస్ట్రాయ్ చేస్తాయో ఆ సబ్స్టాన్సెస్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఈ ఎన్విరాన్మెంటల్ ట్రీటీని అయితే చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ట్రీటీని యునైటెడ్ నేషన్లో ఉన్నటువంటి మొత్తం దేశాలు కూడా ఫస్ట్ టైం రాటిఫై చేయడం అయితే జరిగింది. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో ఇండియా అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్ వచ్చేసి ఈ 35% హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్ని తగ్గించాలి అని చెప్పేసి దాన్ని అచీవ్ చేయడం జరిగింది. అలాగే 2020 బేస్ లైన్ నుంచి 40% రిడక్షన్ చేయాలని చెప్పేసి ఈ టార్గెట్ని కూడా అచీవ్ చేయడం జరిగింది. హైడ్రోఫ్లోరోకార్బన్స్ 141B అనే ఈ ఏజెన్సీని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. అలాగే 2024 డిసెంబర్ లోపు ఏవైతే కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటిలో కూడా ఈ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఫేజ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా దీన్ని 2030 సంవత్సరంకి అచీవ్ చేయాలని పెట్టుకున్నారు. బట్ దానికన్నా ముందే కూడా వీటిని అచీవ్ చేయడం జరిగింది. అలాగే ఇండియా అనేది క్లోరోఫ్లోరోకార్బన్స్ని, కార్బన్ టెట్రాక్లోరైడ్ని, అలాగే హాలోన్స్ వీటిని కూడా కంట్రోల్డ్ యూజెస్ కోసమే ఉపయోగించడానికి అయితే ప్రయత్నిస్తుంది. ప్రస్తుతము హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఫేజ్ అవుట్ మేనేజ్మెంట్ ప్లాన్ స్టేజ్ 2 అనేది ప్రస్తుతం ఇంప్లిమెంటేషన్లో ఉంది. దాన్ని 2017 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేది ఈ కూలింగ్ డిమాండ్ని తగ్గించడము, అలాగే ఈ రిఫ్రిజెంట్ దాంట్లో వాడేటువంటి కెమికల్స్ని మార్చడము,
ఈ ఎనర్జీ ఎఫిషియన్సీని పెంపొందించడము, ఇవన్నీ కూడా ఇండియా అనేది ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ కింద చేస్తుంది. అలాగే వరల్డ్ ఓజోన్ డేని సెప్టెంబర్ 16 నుంచి అయితే సెప్టెంబర్ 16 ప్రతి సంవత్సరం అయితే జరుపుకోవటం జరుగుతుంది. దేనికని అంటే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని సెప్టెంబర్ 16, 1987లో అయితే సైన్ చేయడం జరిగింది. సో దీన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా 16 సెప్టెంబర్న వరల్డ్ ఓజోన్ డేగా అయితే జరుపుకోవటం జరుగుతుంది. అలాగే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్కి 2016 సంవత్సరంలో కిగాలి అమెండ్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇది మనకు 2019 సంవత్సరం నుంచి అయితే ఇది అమల్లోనికి వచ్చింది. ఇది కూడా ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ హెచ్ఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో వీటిని తగ్గించడం కోసం అయితే ఈ కిగాలి అమెండ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ హెచ్ఎఫ్సిస్ అనేవి నాన్ ఓడియస్ ఆల్టర్నేటివ్స్, అంటే ఇవి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్స్ అయితే కాదు. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్కి హైడ్రోక్లోరోకార్బన్స్కి బదులుగా ఈ హెచ్ఎఫ్సిస్ని అయితే తీసుకురావడం జరిగింది. కానీ వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఎక్కువ మొత్తంలో ఇది ఎక్కువ అవడం వల్ల సో వీటిని కూడా ఫేజ్ అవుట్ చేయాలి, అంటే వీటిని కూడా ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి అయితే ఈ అమెండ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ఇండియా అనేది వియన్నా కన్వెన్షన్కి 1991 సంవత్సరంలో పార్టీగా సైన్ చేయడం జరిగింది. అలాగే మాంట్రియల్ ప్రోటోకాల్ని 1992 సంవత్సరంలో సైన్ చేయడం జరిగింది. ఇండియాలో దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అలాగే కిగాలి అమెండ్మెంట్ని 2021లో రాటిఫై చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ కింద ఇండియా కంప్లీట్గా ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ని ఫేజ్ డౌన్ చేయడం జరుగుతుంది. అది కూడా 4 స్టెప్స్లో 2023 సంవత్సరం నుంచి ఈ 4 స్టెప్స్లో అయితే ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ని తగ్గించడం జరుగుతుంది. 2032 కల్లా 10%, 37 కల్లా 20%, 2042 సంవత్సరానికి 30% అండ్ 2047 సంవత్సరం కల్లా 85%. ఇలా క్యుములేటివ్గా ఈ రిడక్షన్ అనేది అయితే ఇండియా అడాప్ట్ చేసుకుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టేట్ ఆఫ్ క్రయోస్పియర్ 2023. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ అనేది ద స్టేట్ ఆఫ్ క్రయోస్పియర్ 2023 2 degrees is too high రిపోర్ట్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని రిలీజ్ చేసింది అయితే ICCI ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ అయితే ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ICCI అనేది ఇది ఒక నెట్వర్క్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అలాగే రీసెర్చర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇది ఎర్త్ యొక్క క్రయోస్పియర్ని ప్రిజర్వ్ చేయడం కోసం ఈ ఆర్గనైజేషన్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి ఈ క్రయోస్పియర్ గురించి అలాగే ఈ క్రయోస్పియర్ వార్మింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ వచ్చేసి ఈ ట్రాపికల్ రీజన్స్లో ఉన్నటువంటి గ్లేషియర్స్, అలాగే మిడ్ లాటిట్యూడ్ రీజన్లో ఉన్నటువంటి గ్లేషియర్స్, పోలార్ రీజన్లో ఉన్నటువంటి రీజన్స్ కూడా టెంపరేచర్ అనేది 2 డిగ్రీలు కనుక పెరిగితే ఈ రీజన్లో ఉన్నటువంటి ఈ గ్లేషియర్స్ మంచుకొండలు తెలుగులో చెప్పాలి అని అంటే ఇవన్నీ కూడా డిజపియర్ అయిపోతాయి ఒకవేళ టెంపరేచర్ అనేది 2 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే అనేది అయితే ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ టెంపరేచర్స్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంకా పెరిగితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న టెంపరేచర్కి పెరిగితే హిమాలయాస్ అనేవి 50% అంటే ఇప్పుడున్నటువంటి ఐస్కి 50% అనేది అయితే రిడక్షన్ జరగటం అని కూడా ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. అలాగే గత 10 సంవత్సరాల్లో 7 years అనేవి ఫస్ట్ ఇయర్స్కి అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది ఈ ఐస్ లాస్కి సంబంధించి. అసలు క్రయోస్పియర్ అంటే ఏంటి అని అంటే మన భూమి మీద ఉన్నటువంటి ఫ్రోజన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే లైక్ మంచు కొండలు కానీ అలాగే మనకు ఇండియాలో ఉన్నటువంటి హిమాలయన్ రీజన్స్ కానీ అలాగే పోలార్ రీజన్స్లో ఉన్నటువంటి ఆర్కిటిక్ అలాగే అంటార్కిటిక్ రీజన్స్ కానీ
వీటన్నిటిని కూడా ఈ క్రయోస్పియర్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. ఈ క్రయోస్పియర్ అనేది మనకు ప్రపంచ వాతావరణంలో ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అని అంటే, ఈ భూమి యొక్క టెంపరేచర్ని ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది డ్యూ టు ఇట్స్ హై ఆల్బెడో. అంటే ఈ ఆల్బెడో అని అంటే సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నప్పుడు దాన్ని రిఫ్లెక్ట్ చేయడమే ఈ ప్రాసెస్ని ఆల్బెడో అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. సో ఇది ఎర్త్ యొక్క టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ఈ రీజియన్ అనేది కార్బన్ని స్టోర్ చేసుకుంటుంది. పెర్మాఫ్రోస్ట్ హ్యాస్ ట్రాప్డ్ ద టన్స్ ఆఫ్ కార్బన్ ఇన్సైడ్ ఇట్స్ సాయిల్. అంటే ఈ లోపల ఉన్నటువంటి సాయిల్లో ఎక్కువ మొత్తంలో కార్బన్ అయితే డిపాజిట్ అయి ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి 80% ఆఫ్ ద రీజన్స్కి ఈ గ్లేషియర్స్ అలాగే ఐస్ షీట్స్ అనేవి వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఐస్ అనేది మెల్ట్ అయినప్పుడు, ఈ క్రయోస్పియర్ రీజన్లో ఉన్నటువంటి ఐస్ అనేది మెల్ట్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి వస్తాయి. అంటే సీ లెవెల్, సముద్రం మట్టం అనేది పెరుగుతుంది. ఇండియా అనేది ఈ క్రయోస్పియర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంది అని అంటే, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్, అలాగే ఎస్టాబ్లిష్డ్ ఏ సెంటర్ ఫర్ హిమాలయన్ గ్లేషియాలజీ ఇన్ వాడియా ఇన్స్టిట్యూట్. సో వీటిని ఎస్టాబ్లిష్ చేసి ఈ క్రయోస్పియర్లో ఉన్నటువంటి వార్మింగ్ని తగ్గించడానికి ఇండియా అయితే ఇనిషియేటివ్స్ అయితే తీసుకుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐస్ మెల్ట్ ఇన్ వెస్ట్ అంటార్కిటికా. మనం ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నట్టుగా భూమిలో ఈ నార్దర్న్ రీజియన్లో ఉండేదాన్ని ఆర్కిటిక్ ప్రదేశము, అలాగే సదరన్ రీజియన్లో ఉండేదాన్ని అంటార్కిటిక్ ప్రదేశం అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఐస్ మెల్ట్ ఇన్ వెస్ట్ అంటార్కిటికా అని అంటే, ఈ అంటార్కిటికా రీజియన్లో వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఐస్ అనేది ఎక్కువగా మెల్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వెస్ట్ అంటార్కిటిక్ ఐస్ షీట్ ఏదైతే ఉందో, ఒకవేళ ఇది కనుక కంప్లీట్గా లాస్ అయితే సీ లెవెల్ అనేది దగ్గరగా 5 మీటర్లు అయితే పెరగడం జరుగుతుంది. అలాగే ఇదే రీజియన్లో ఎమన్సెన్ సీ అనేది అయితే లొకేట్ అయ్యి ఉండడం జరిగింది. ఈ ఐస్ మెల్ట్లో సీక్వెన్స్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే, ఫస్ట్ మెల్టింగ్ అనేది గ్రౌండ్ లైన్లో జరుగుతుంది. అప్పుడు ఈ ఐస్ అనేది ఫ్లోట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్లోట్ అయ్యే ఐస్ కాస్త ఈ గ్రౌండ్ లైన్ దగ్గర థిన్నింగ్ అంటే పల్చగా ఏర్పడి ఈ హారిజాంటల్ స్ట్రెచ్చింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఈ థిన్గా ఏర్పడినటువంటి ఈ ఐస్ షీట్ అనేది ఏదైతే ఉందో అది ముందుకి మూవ్ అవ్వటం జరుగుతుంది. సో ఇలా మూవ్ అయినటువంటి ఐస్ షీట్స్ అనేవి కరిగి ఈ సీ లెవెల్ రైజ్కి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే అంటార్కిటికాని కాపాడడం కోసం గ్లోబల్ ఎఫర్ట్స్ ఏమేమి ఉన్నాయనంటే, అంటార్కిటిక్ ట్రీటీ దీన్ని 1959వ సంవత్సరంలో అయితే సైన్ చేయడం జరిగింది. అలాగే కన్వెన్షన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అంటార్కిటిక్ సియాల్స్ 1972వ సంవత్సరంలో దీన్ని చేయడం జరిగింది. కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ అంటార్కిటిక్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ ఈ 1982లో ఇది చేయడం జరిగింది. అలాగే దీన్ని ఇండియా కూడా రాటిఫై చేసింది. ప్రోటోకాల్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ టు ద అంటార్కిటిక్ ట్రీటీ, దీన్ని మ్యాడ్రిడ్ ప్రోటోకాల్ అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని ఇండియా అనేది 1991 సంవత్సరంలో సైన్ చేయడం జరిగింది. అలాగే ఇండియా వచ్చేసి ఇండియన్ అంటార్కిటిక్ ప్రోగ్రామ్ ఇది 1981 సంవత్సరంలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీని కింద 3 రీసెర్చ్ స్టేషన్ని ఈ అంటార్కిటికా రీజియన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకు ఈ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్. లైక్ దక్షిణ గంగోత్రిని 1983, మైత్రిని 1988, అలాగే భారతిని 2012వ సంవత్సరంలో ఈ 3 రీసెర్చ్ బేస్ స్టేషన్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతము మైత్రి అలాగే భారతి ఈ రెండు కూడా ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నాయి. అలాగే ఇండియా అంటార్కిటిక్ యాక్ట్ 2022 అయితే ఎనాక్ట్ చేయడం జరిగింది. దేనికోసం అనంటే ఈ అంటార్కిటిక్ ట్రీటీ
అలాగే కన్వెన్షన్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ అంటార్కిటిక్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్, ప్రోటోకాల్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ టు ద అంటార్కిటిక్ ట్రీటీ. సో వీటన్నిటిని కూడా అమలు చేయడం కోసం ఈ యాక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ని అయితే చేసినటువంటి స్టడీని అయితే హైలైట్ చేయడం జరిగింది. ఈ ఆర్కిటిక్ రీజియన్ అనేది ఎక్కువగా వార్మింగ్ అయితే జరిగింది. వరల్డ్ యావరేజ్ కన్నా రెండింతలు ఎక్కువగా ఈ ఆర్కిటిక్ రీజియన్ అయితే వార్మింగ్ అనేది జరిగింది. ఈ ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే పోల్స్ అలాగే ట్రాపిక్స్, అంటే పోలార్ రీజియన్లో ఉన్నటువంటి టెంపరేచర్కి అలాగే ట్రాపికల్ రీజియన్లో ఉన్నటువంటి వచ్చేటువంటి టెంపరేచర్కి డిఫరెన్స్నే మనము ఈ యాంప్లిఫికేషన్ అయితే పెరగడం జరుగుతుంది. ఇంకొన్ని స్టడీస్ అయితే ఈ ఆర్కిటిక్ రీజియన్ అనేది నియర్లీ 4 times అయితే ఎక్కువగా వార్మింగ్ అనేది జరగడం జరిగిందని చెప్పి కొన్ని స్టడీస్ అయితే చెప్పడం జరుగుతున్నాయి. ఈ ఆర్కిటిక్ రీజియన్లో ఈ వార్మింగ్ అనేది ఎక్కువగా జరగడానికి రీజన్స్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే అంటార్కిటిక్ రీజియన్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఆర్కిటిక్ రీజియన్లో ఈ పోలార్ యాంప్లిఫికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వార్మింగ్ జరిగిన తర్వాత ఆర్కిటిక్ రీజియన్లో ఉన్నటువంటి ఐస్ కవర్ అనేది ఎక్కువగా మెల్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లేదా వాటర్ అనేది సన్కి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు సన్లైట్ అనేది ఎక్కువగా ఈ ల్యాండ్ మీద పడి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల సమ్మర్ ఆర్కిటిక్ సీ అనేది 12.6% పర్ డికేడ్, అంటే ఒక దశాబ్దానికి 12.6% ఈ సమ్మర్ ఆర్కిటిక్ సీ ఐస్ ఎక్స్టెంట్ అనేది ష్రింక్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆర్కిటిక్ సీలో ఉన్నటువంటి ఐస్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఈ పోలార్ రీజియన్ని ఎక్కువగా కూల్గా ఉంచడం కోసం ఈ ఆర్కిటిక్ ఐస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే భూమి యొక్క ఈ ఎనర్జీ బ్యాలెన్స్ని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. అలాగే ఈ ఎయిర్ని కూల్గా ఉంచడం కోసము మరియు అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ కూడా ఈ సీ ఐస్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల ఈ బయోడైవర్సిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లైక్ పోలార్ బియర్స్ కానీ అలాగే వాల్రసెస్ కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ సబ్సిస్టెంట్ హంటింగ్ లైఫ్ స్టైల్ని కూడా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ టాపిక్స్ చూసే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేదా ఆర్గనైజేషన్స్ ఇన్ న్యూస్ అనేవి చూస్తే మనకు రిమైనింగ్ టాపిక్స్ అనేవి కొంత ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ది వచ్చేసి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని 1972 సంవత్సరంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడని అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనేది జరిగినప్పుడు ఈ యుఎన్ఈపిని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నైరోబీ, కెన్యా దేశంలో అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే టోటల్ మెంబర్స్ వచ్చేసి 193 యుఎన్ మెంబర్ స్టేట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఇండియా కూడా ఒక కంట్రీ. అలాగే ఎన్విరాన్మెంట్ ఫండ్ అనేది యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క కోర్ ఫండ్గా కన్సిడర్ చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ అథారిటీ, అంటే పర్యావరణానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏదైనా అథారిటీ ఉంది అని అంటే అది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీనిని ఫస్ట్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ 1972 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్లో అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యుఎన్ఈపి అనేది కొన్ని యొక్క కన్వెన్షన్స్ యొక్క సెక్రటేరియట్స్ని అయితే హోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్, అలాగే ఇంటర్ గవర్నమెంటల్
ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ హోస్టెడ్ జాయింట్లీ బై యుఎన్ఈపి అండ్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. ఈ రెండు కలిసి ఐపీసీసీని అయితే హోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కామన్ కార్బన్ మెట్రిక్ అనేది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది దేనికోసము అని అంటే యాక్సెసింగ్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ బిల్డింగ్ ఆపరేషన్స్ అరౌండ్ ద వరల్డ్. అలాగే మేజర్ గ్లోబల్ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ అండర్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ టైంలో అనేది అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఇయర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా. అంటే ఇది అంతరించిపోతున్నటువంటి లేదా మొక్కలు అలాగే జంతువులకు సంబంధించి ఈ కన్వెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కన్వెన్షన్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. దీన్ని బాన్ కన్వెన్షన్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని 1979 సంవత్సరంలో అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వియన్నా కన్వెన్షన్. దీన్ని 1985 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇది దేనికోసం అనంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. మనకు క్వశ్చన్స్ అనేవి వియన్నా కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పేసి కింద ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ని తగ్గించడం కోసము లేదా ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇలా ఇచ్చినప్పుడు సో ఈ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి 1989 సంవత్సరంలో బేసల్ కన్వెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది. హజార్డస్ వేస్ట్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సేఫ్ డిస్పోజల్ కోసం అలాగే వీటి యొక్క ట్రాన్స్ బౌండరీ మూమెంట్స్ కోసం ఈ కన్వెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం కోసం 1992 సంవత్సరంలో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీని అయితే తీసుకురావడం జరిగింది. అలాగే 1998 సంవత్సరంలో రొట్టర్డామ్ కన్వెన్షన్. ఇది కూడా సర్టెన్ హజార్డస్ కెమికల్స్ని అలాగే పెస్టిసైడ్స్ని వాటి యొక్క డిస్పోజల్కి సంబంధించి ఈ కన్వెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆఫ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. దీన్ని 2021 సంవత్సరంలో తీసుకొచ్చారు. నెక్స్ట్ మినిమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ. దీన్ని 2013 సంవత్సరంలో తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇయర్స్ అలాగే ఆ కన్వెన్షన్స్ కూడా ఇంపార్టెంటే. సో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద టోటల్గా 15 అయితే ఈ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. అలాగే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది కొన్ని రిపోర్ట్స్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అలాగే ఇంకొన్ని రిపోర్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ అయితే అడాప్షన్ గ్యాప్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంప్లిమెంటెడ్ అడాప్షన్ అండ్ సొసైటల్లీ సెట్ గోల్స్. అంటే మనం పెట్టుకున్న గోల్స్కి అలాగే వాటిని ఎంత మొత్తంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అడాప్షన్ గ్యాప్ని అయితే ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరుగుతుంది. సో ఇది 2023లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ ఉన్న ఫైండింగ్స్ ఏంటి అని అంటే ఈ అడాప్షన్కి మనం ఫైనాన్స్ ఏదైతే ఖర్చు పెడుతూ ఉన్నామో అది ప్రస్తుతం ఉన్న దానికన్నా 10 నుంచి 18 రెట్లు అయితే ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. అలాగే ఈ ఫైనాన్స్ గ్యాప్ అనేది ఎక్స్పాండింగ్ అంటే ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ ఐడెంటిఫై చేసింది. నెక్స్ట్ వచ్చి ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్. ఈ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి మనం పెట్టుకున్నటువంటి గోల్స్కి అలాగే అచీవ్ చేసినటువంటి వాటికి ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఫైండింగ్స్ వచ్చేసి ఈ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి 1.2% అంటే 2021-22 సంవత్సరంలోపు 1.2% అయితే పెరగడం జరిగిందని చెప్పి ఈ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అయితే హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ మరికొన్ని రిపోర్ట్స్ వచ్చేసి గ్లోబల్ క్లైమేట్ లిటిగేషన్ రిపోర్ట్ అలాగే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ క్లైమేట్ కన్స్ట్రక్షన్ ఇన్ న్యూ ఫ్యూచర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. సో ఇది కూడా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. అలాగే
దీనిని 1950వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే 1873వ సంవత్సరంలో ఏర్పాటు చేశారో దానిని ప్లేస్లో ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ దేశంలో అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాగే మెంబర్ కంట్రీస్ వచ్చేసి 193. దీంట్లో ఇండియా కూడా ఒక మెంబర్ కంట్రీనే. అలాగే ఈ మధ్య కాలంలో వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ వచ్చేసి స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2022, అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ బులెటిన్, ఈ రెండింటిని అయితే ఇది విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారము ఇది ఇచ్చినటువంటి హైలైట్స్ ఏంటి అని అంటే 2015 నుంచి 2022 వరకు ఈ ఇయర్స్ అనేవి కూడా వార్మెస్ట్ ఇయర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గ్లోబల్ మీన్ టెంపరేచర్ అనేది 1850-1900 సంవత్సరం కన్నా 1.15 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్తుంది. అలాగే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ బులెటిన్ అనేది గ్లోబల్ యావరేజ్ CO2 కాన్సంట్రేషన్స్ అనేవి 2022 సంవత్సరంలో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ అంటే మనకు ఇండస్ట్రియలైజేషన్ జరగక ముందు కన్నా 150% అనేది ఇంక్రీజ్ అవ్వటం జరిగిందని చెప్పి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ బులెటిన్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అనేవి 264% మీథేన్, అలాగే నైట్రస్ ఆక్సైడ్ వచ్చేసి 124% అనేది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కన్నా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి స్టేట్ ఆఫ్ గ్లోబల్ వాటర్ రిసోర్సెస్ 2022 రిపోర్ట్. రిమైనింగ్ రిపోర్ట్స్ వచ్చేసి గ్లోబల్ క్లైమేట్ 2011-2020 రిపోర్ట్, స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ రిపోర్ట్, గ్లోబల్ అట్మాస్ఫియరిక్ వాచ్, ఎయిర్ క్వాలిటీ అండ్ క్లైమేట్ బులెటిన్, గ్లోబల్ యాన్యువల్ డికేడల్ క్లైమేట్ అప్డేట్, ఇవన్నిటిని కూడా ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. రిమైనింగ్ టాపిక్స్ని మరి ఒక వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.